సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ క్లాస్ మనం బ్రేక్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక డీసీ మిషన్ సంబంధించి డీసీ మోటార్ టెస్టింగ్ గురించి. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఒక డీసీ మోటార్కి టెస్ట్ చేసుకోవడానికి అనదర్ టెస్ట్ ఏంటంటే స్విన్బర్న్ టెస్ట్ అన్నమాట. ఆ స్విన్బర్న్ టెస్ట్ గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ టెస్ట్ ఏంటంటే ఈ స్విన్బర్న్ టెస్ట్ని దీనికి ఇంకో పేరు ఏంటి అంటే నో లోడ్ టెస్ట్ అంటారన్నమాట. దీన్నే ఈ స్విన్బర్న్ టెస్ట్ని ఇంకో పేరు ఏమంటామంటే మనము నో లోడ్ టెస్ట్ అంటాం. నో లోడ్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ దీనికి మనం ఎక్స్టర్నల్గా ఎలాంటి లోడ్ అనేది అప్లై చేయమన్నమాట. సో కాబట్టి మనం దీన్ని నో లోడ్ టెస్ట్ అన్నాం. సో ఈ టెస్ట్లు ఇక్కడ చూడండి, ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో సో ఇది మోటారు, దీని యొక్క ఆర్మేచర్ వైండింగ్, ఇది ఫీల్డ్ వైండింగ్. ఇది సో ఫీల్డ్ వైండింగ్లో పాస్ అయ్యే కరెంట్ మెజర్ చేసుకుంటే కమ్మీటర్ అనేది మనం ప్లేస్ చేసుకున్నాం ఇక్కడ. సో అదేవిధంగా ఇనిషియల్గా వోల్టేజ్ మనం ఆ యొక్క మోటార్కి ఎంత ఇన్పుట్ అది ఇస్తున్నాం మెజర్ చేసుకోవడానికి వోల్టీమీటర్ అమ్మీటర్ అనేది ప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటంటే డీసీ సప్లై ఇస్తున్నాం. సో ఇది ఒక స్విచ్చింగ్ అనేది కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఈ టెస్ట్ అనేది ఈ స్విన్బర్న్ టెస్ట్ అనేది యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మెయిన్గా ఏం చేస్తామంటే లాసెస్ని డిటర్మైన్ చేసుకుంటాం. బేస్డ్ అపాన్ ద లాసెస్ మన ఎఫిషియన్సీ అనే దాన్ని మనం డిటర్మైన్ చేసుకుంటాం అన్నమాట. మరి ఆ లాసెస్ ఏ విధంగా డిటర్మైన్ చేస్తాం అంటే సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మిషన్కి ఇనిషియల్గా మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఎలాంటి లోడ్ అప్లై చేయము. సో ఎలాంటి లోడ్ అప్లై చేయకుండా ఉన్నప్పుడు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుంది, ఈ మిషన్ అనేది మనం ఇచ్చే సప్లైని కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. ఈ పవర్ కన్జంప్షన్ అనేది మొత్తం అది దేనికి తీసుకుంటుంది అంటే ఆ మిషన్ లోపల జరిగే లాసెస్, ఆ మిషన్ కన్జ్యూమ్ చేసుకునే పవర్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే ఇక్కడ నాకు ఆ మిషన్ లోపల ఇంటర్నల్గా మనకు డిఫరెంట్ లాసెస్ ఉంటాయి కదా, కాన్స్టెంట్ లాసెస్ అనేసి, కాఫర్ లాసెస్ అనేసి ఇలాంటివి ఉంటాయి కదా, స్టే లాసెస్ అలాంటివి ఉంటాయి కదా. ఆ టోటల్ లాసెస్కి ఎంత పవర్ అయితే నీడ్ ఉంటుందో ఆ పవర్ని ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే ఈ యొక్క స్విన్బర్న్ టెస్ట్ని మనం నో లోడ్ అంటే ఎలాంటి లోడ్ అప్లై చేయకుంటున్నప్పుడు మనం సప్లై ఇస్తున్నాం కాబట్టి దానికి పవర్ కన్జంప్షన్ అనేది మొత్తం ఆ లాసెస్కి ఆ లాసెస్ కోసం ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట పవర్ అనేది. ఓకేనా. సో ఇది అంటే లాసెస్ని డిటర్మైన్ చేసుకోవడానికి ఈ స్విన్బర్న్ టెస్ట్ అనేది మనం యూస్ చేసుకుంటాం. ఆ వచ్చే లాసెస్ని బేస్ చేసుకొని మనం ఎఫిషియన్సీని డిటర్మైన్ చేస్తాం అన్నమాట ఇందులో. సో ఇక్కడ ఏంటంటే ఈ స్విన్బర్న్ టెస్ట్ అనేది ఇది ఓన్లీ దేనికి యూస్ చేస్తాము ఈ స్విన్బర్న్ టెస్ట్ అంటే మనకు కాన్స్టెంట్ ఫ్లక్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో దానికి మనం దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. కాన్స్టెంట్ ఫ్లక్స్. సో కాన్స్టెంట్ ఫ్లక్స్ మిషన్స్ ఏవి ఉంటాయి మనకు అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఫ్లక్స్ మిషన్స్ అన్నప్పుడు ఏమేమి వస్తాయంటే మనకు షంట్ మోటారు, కాంపౌండ్ మోటారు. షంట్ మోటారు, కాంపౌండ్ మోటార్. సో ఈ రెండింటికి మనం దీన్ని బెస్ట్గా యూస్ చేసుకుంటాం స్విన్బర్న్ టెస్ట్ని. ఇది సిరీస్ మిషన్కి యూస్ చేయమన్నమాట. ఈ యొక్క టెస్ట్ని సిరీస్ మిషన్కి యూస్ చేయమన్నమాట. సిరీస్ మోటార్కి యూస్ చేయమన్నమాట. దీన్ని సిరీస్ మోటార్కి యూస్ చేయం. ఎందుకు సిరీస్ మోటార్కి యూస్ చేయమంటే దీనికి ఇనిషియల్ టార్క్ అనేది హెవీగా ఉంటుంది. ఇనిషియల్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, హైగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఈ యొక్క స్విన్బర్న్ టెస్ట్ అంటే మనం ఏమంటున్నాం నో లోడ్ టెస్ట్ అంటాం. సో ఈ యొక్క సిరీస్ మోటారు అండర్ నో లోడ్ కండిషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే అండర్ నో లోడ్ కండిషన్ సిరీస్ మోటార్ మనం రన్ చేస్తే దాని యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు వెరీ హైగా ఉంటుంది, అంటే డేంజరస్ స్పీడ్ ఉంటుంది అన్నమాట. సిరీస్ మోటార్ని మనం నో లోడ్ కండిషన్లో ఆపరేట్ చేస్తే దాని యొక్క స్పీడ్ అనేది ఎలా ఉంటుంది అంటే డేంజరస్గా ఉంటుంది. సో ఆ కండిషన్ అని నీ యొక్క మోటార్ని రన్ చేయడం వల్ల నాకేమవుతుందంటే ఆ స్పీడ్ని విత్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఇంటర్నల్గా ఉండే బ్రషెస్ కానీ కాంపిటేటర్స్ కానీ ఆర్మేచర్ వైండింగ్స్ కానీ ఉండదన్నమాట. సో దాన్ని బేర్ చేసుకోలేవు. కాబట్టి నాకేమవుతుందంటే ఈ ఎంటైర్ మిషన్ అనేది మోటార్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి మనకు. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క సిరీస్ మోటార్ అనేది నో లోడ్ కండిషన్ ఆపరేట్ చేయం కాబట్టి ఈ యొక్క స్విన్బర్న్ టెస్ట్ అనేది సిరీస్ మోటార్కి అప్లికబుల్ కాదు. సో దాంతో పాటుగా ఇనిషియల్ టార్క్ అనేది చాలా హైగా ఉంటుంది ఈ సిరీస్ మోటార్కి కంపేర్ విత్ అదర్ మోటార్స్. ఓకేనా. సో అది సో మనకి ఏంటంటే ఓన్లీ కాన్స్టెంట్ ఫ్లక్స్ మోటార్స్ మాత్రమే ఈ యొక్క స్విన్బర్న్ టెస్ట్ అనే దాన్ని మనం కండక్ట్ చేస్తాం. ఆ కాన్స్టెంట్ ఫ్లక్స్ మిషన్స్ అంటే ఏవేవి వస్తాయంటే నాకు షంట్ మోటారు, కాంపౌండ్ మోటార్. సో ఇది ఈ రెండింటికి మాత్రమే దీన్ని అప్లై చేస్తాం అన్నమాట. ఓకే. సిరీస్ మోటార్కి మనం దీన్ని అప్లై చేయం. ఎందుకు సిరీస్ మోటార్కి అప్లై చేయము అంటే దీని యొక్క ఇనిషియల్ టార్క్ ఎక్కువ ఉంటుంది. ఈ సిరీస్ మోటార్ని నో లోడ్ కండిషన్లో మనం ఆపరేట్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది చాలా డేంజరస్ స్పీడ్ ఉంటుంది.
ఆ డేంజరస్ స్పీడ్ని విత్స్టాండ్ చేసుకునేటట్టుగా మనకుండే లోపల ఒక మోటార్ లోపల ఉండే కామ్యుటేటర్ కానీ బ్రషెస్ కానీ ఆర్మేచర్ వైండింగ్స్ కానీ విత్స్టాండ్ చేసుకోలేవు కాబట్టి ఆ మోటార్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ఈ స్పిన్మన్ టెస్ట్ అనేది సీరియస్ మోటార్స్కి యూస్ చేయమన్నమాట. ఓకేనా. సో అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఈ యొక్క టెస్ట్ని యూస్ చేసుకొని మెయిన్గా మనం ఏం చేస్తారంటే మెయిన్గా ఈ యొక్క టెస్ట్ని యూస్ చేసుకొని టు డిటర్మైన్ ది లాసెస్ అంటే ఈ ఏదైతే ఈ స్పిన్మన్ టెస్ట్ ఉందో ఈ టెస్ట్ని కండక్ట్ చేసుకొని మనం ఏం చేస్తారంటే మెయిన్గా ఒక మిషన్ యొక్క లాసెస్ని మనం ఎస్టిమేషన్ చేస్తున్నాం అన్నమాట. ఈ యొక్క లాసెస్ని బేస్ చేసుకొని ఆ తర్వాత మిషన్కి లోడ్ అనేది అప్లై చేసి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సో ఆల్రెడీ మనకు లాసెస్ తెలుసు కాబట్టి ఆ మిషన్ యొక్క వర్కింగ్ ఫంక్షన్ పర్ఫార్మెన్స్ని మనం అనాలిసిస్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఈ యొక్క టెస్ట్లో అంటే బిఫోర్ మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క మిషన్ యొక్క లాసెస్ ఏంటి, ఆ తర్వాత ఏంటంటే ఆ మిషన్కి సమ్ లోడ్ అనేది అప్లై చేసేసిన తర్వాత ఆ యొక్క డిఫరెంట్ లోడ్స్ దగ్గర దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్రీ ఎస్టిమేషన్ అనేది వేస్తున్నాం. ఓకేనా. సో అది ఈ టెస్ట్లో మనం చేసే ప్రాసెస్. ఇక్కడ ఈ లాసెస్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఆ యొక్క మిషన్ యొక్క ఎఫిషియన్సీ అనేదాన్ని మనం డిటర్మైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకేంటంటే ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు జనరల్గా మనం ఏమంటాం అవుట్ పవర్ ప్లస్ లాసెస్. సో ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకున్నది ఏంటి ఒక మోటార్ కాబట్టి మనం ఇచ్చేది మోటార్కి ఏమి ఇస్తాం ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం, అవుట్పుట్ ఏం తీసుకుంటాం మెకానికల్ ఎనర్జీ తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ నాకేమవుద్దంటే మనం ఇచ్చే సప్లై ఏంటంటే ఇక్కడ చూడండి ఇనిషియల్గా మనం ఏం చేస్తున్నాం డీసీ సప్లై ఇస్తున్నాం, అది సమ్ వోల్టేజ్, అందులో పాస్ అయ్యే కరెంట్ I0 ఎందుకంటే ఇది నో లోడ్ కండిషన్ రన్ చేస్తున్నాం కాబట్టి I0. సో ఆ రెండు మనకు తెలిసిన క్వాంటిటీసే కాబట్టి సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఇన్పుట్ పవర్ ఏదైతే ఉందో సో అదేమవుతుందంటే నాకు V/IL0 ఇది నాకు ఇన్పుట్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ పవర్ ఎలాగో ఉండదు కాబట్టి ఇది దీని వాల్యూ 0. సో ఇక్కడ నాకేంటి అంటే అవుట్పుట్ పవర్ అంటే ఏంటి నేను ఎలాంటి లోడ్ అప్లై చేయలేదు కాబట్టి 0. దాంతోపాటు ఇక్కడ నాకేమవుతుందంటే ఇది లాసెస్ అంటే ఏదైతే నేను సప్లై ఇస్తున్నానో అది నాకు కంప్లీట్గా నాకేం డిటర్మైన్ చేస్తుంది అంటే ఇక్కడ లాసెస్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు అంటే అండర్ నో లోడ్ కండిషన్. సో నో లోడ్ కండిషన్లో మాత్రమే ఇలా వస్తుంది అన్నమాట నాకు. ఓకేనా. సో ఇప్పుడు నాకేంటంటే ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో అది కంప్లీట్గా మనకేంటంటే లాసెస్. ఈ లాసెస్ ఏవేవి ఉంటాయంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి. అవి ఏవేవి ఉంటాయంటే నాకు కాపర్ లాసెస్, కాన్స్టెంట్ లాసెస్ అండ్ కాన్స్టెంట్ లాసెస్. కాపర్ లాసెస్ అండ్ కాన్స్టెంట్ లాసెస్. సో ఇది ఇప్పుడు నాకేంటంటే ఈ యొక్క కాపర్ లాసెస్ అనేది ఏంటి అంటే సో ఇక్కడ చూడండి ఇప్పుడు నాకేంటంటే మనము ఈ కాపర్ లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకు ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట ఈ కాపర్ లాస్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ యొక్క ఇన్పుట్ పవర్ ఏదైతే ఉందో సో ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు ఈ కాపర్ లాసెస్ అంటే ఏంటంటే ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్. ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ ఏం కరెంట్ పాస్ అవుతుంది నో లోడ్ కరెంట్ కాబట్టి ఆర్మేచర్ కరెంట్ మనం IA అనుకుంటాం. సో నో లోడ్ కాబట్టి IA0 అనుకుంటాం. సో IA² RA అంటాం జనరల్గా కాపర్ లాసెస్ని. ఇక్కడ నో లోడ్ కాబట్టి IA0² ఇది నాకేంటిది కాపర్ లాసెస్ ప్లస్ కాన్స్టెంట్ లాసెస్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ WSFXCగా తీసుకుందాం కాన్స్టెంట్ లాసెస్ కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు నాకేంటంటే లాసెస్ ఏదైతే ఉందో ఈ కాన్స్టెంట్ లాస్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు సో ఈ యాక్చువల్గా ఏంటంటే కాన్స్టెంట్ లాస్ తెలియదు నాకు. ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ తెలుసు, ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ తెలుసు. జనరల్గా ఈ ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ <1 Ω తీసుకుంటాం. అదే ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ అనుకోండి ఇది ఎలా ఉంటుందంటే నాకు అరౌండ్ 250-500 Ohms అలా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. అంటే ఇది 250 ఉంటుంది, <500 ఉంటుంది Ohms. అంటే నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఇది ఎగ్జాక్ట్మేట్. సో ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ మాత్రం మనకి ఎలా తీసుకుంటామంటే <1 Ohmగా తీసుకుంటాం. అంటే 0.3, 0.4, 0.5 అలా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకు కాన్స్టెంట్ లాసెస్ అనేటి ఈ యొక్క WSFXC అనేది తెలియదు నాకు. సో ఈ యొక్క వాల్యూ కావాలన్నప్పుడు నాకు ఇన్పుట్ పవర్ తెలుసు, ఈ లాసెస్ తెలుసు. సో కాబట్టి దానికి వచ్చి ఇక్కడ కాన్స్టెంట్ లాస్ అనేదాన్ని మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇలా మనం ఏం చేస్తారంటే కాన్స్టెంట్ లాస్ అనే దాన్ని మనం డిటర్మైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ లాస్ని బేస్ చేసుకొని అంటే ఒక మోటార్ కానీ జనరేటర్ కానీ దానికి ఎఫిషియన్సీ అనేది మనం డిటర్మైన్ చేస్తాం అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జనరేటర్ తీసుకుందాం. ఒక జనరేటర్ ఏదైతే తీసుకుంటే ఇప్పుడు నాకేమవుతుంది, సో దానికి ఎఫిషియన్సీ ఆఫ్ జనరేటర్ అన్నప్పుడు, సో జనరల్గా మనం ఎఫిషియన్సీ అంటే ఏం చేస్తాం, అవుట్పుట్ పవర్ ఓవర్ ఇన్పుట్ పవర్ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు సో జనరేటర్కి మనం ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకు జనరేటర్కి ఎక్కడ వస్తుంది, ఇన్పుట్లో వస్తుందా అవుట్పుట్లో వస్తుందా. సో జనరేటర్కి మనం ఇన్పుట్ ఇచ్చేది మెకానికల్ ఎనర్జీ, అవుట్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కాబట్టి సో అవుట్పుట్ పవర్ అనేది మనకు తెలిసిన క్వాంటిటీ, తెలియని క్వాంటిటీ ఏంటంటే ఇన్పుట్ పవర్. కాబట్టి మనం లాసెస్కి పవర్ ఇన్పుట్కి అవుట్పుట్కి ఉన్న రిలేషన్ యూస్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. అంటే ఎట్లా అంటే సో అవుట్పుట్ పవర్ అనేది ఏంటంటే ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్, బట్ ఇన్పుట్ పవర్ అనేది ఏంటంటే నాకు మనం తీసుకునే లాసెస్ని బేస్ చేసుకుని మనం చేస్తాం. అంటే ఎట్లా అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ ఐఎల్ ప్లస్ లాసెస్ అంటే ఐఏ స్క్వేర్ ఆర్ఏ ప్లస్ కాన్స్టెంట్ లాసెస్, ఇది A0 స్క్వేర్ తీసుకోండి కాబట్టి. ఓకేనా, ఇలా మనం ఏం చేస్తారంటే ఒక జనరేటర్ యొక్క ఎఫిషియన్సీని మనం డిటర్మైన్ చేసుకుంటాం. అదే జనరేటర్ యొక్క ఎఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ టు లోడ్ తీసుకున్నాం అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు లోడ్ అనేది సమ్ క్వాంటిటీ ఎక్స్ అనుకుందాం. అంటే ఎక్స్ లోడ్, ఆఫ్ లోడా, ఫుల్ లోడా, లేదనుకుంటే 1/3 లోడా, 3/4 లోడా అనేది తెలియదు కదా మనకు. కాబట్టి మనం ఏమనుకుందాం అంటే లోడ్. సో అప్పుడు నాకు ఏమవుద్దంటే ఇక్కడ ఈ యొక్క వాల్యూ, సో ఇక్కడ చూడండి, సో ఫార్ములా నాకేమవుద్దంటే ఇక్కడ వి ఇంటూ ఇక్కడ సమ్ ఎక్స్ అనేది సఫిషియెంట్గా తీసుకుంటాం అన్నమాట, ఎందుకంటే లోడ్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి. సో ఐఎల్, సో అదేవిధంగా ఎక్స్ ఐఎల్ ప్లస్ ఎక్స్ టైమ్స్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ హోల్ స్క్వేర్ ఆర్ఏ ప్లస్ కాన్స్టెంట్ లాసెస్. సో ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి అంటే మనం తీసుకునే టైప్ ఆఫ్ ద లోడ్, అంటే మనం ఎంత లోడ్ అయితే తీసుకుంటాం దాన్ని బట్టి ఇక్కడ ప్లేస్ ఇవ్వండి. 1/2 తీసుకుంటాం, లేదు 3/4 లోడ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 3/4 తీసుకుంటాం అట్లా అన్నమాట. ఓకేనా, అది. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ జనరేటర్ అనేది మనం ఇలా డిటర్మైన్ చేసుకుంటాం. అదే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మోటార్ అయితే నాకు ఎఫిషియన్సీని మనం ఎలాగ అనుకుంటామంటే ఇక్కడ ఫర్ మోటార్ అయితే సో ఎఫిషియన్సీ ఆఫ్ మోటార్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఇదే సేమ్ ఫార్ములా అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. ఇక్కడ నాకేంటంటే ఇన్పుట్ అనేది తెలుసు, అవుట్పుట్ తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం, అవుట్పుట్ని డిటర్మైన్ చేయాలంటే సో ఇది ఈ యొక్క స్పిన్మన్ టెస్ట్ యూస్ చేసుకొని మనం బేస్డ్ అపాన్ లాసెస్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ లాసెస్ని బేస్ చేసుకొని మనం ఎఫిషియన్సీ అనే దాన్ని మనం డిటర్మైన్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు వీటి యొక్క డయాగ్రామ్స్ ఎలా ఉంటాయంటే నాకు జనరల్గా మనకు వీటి అంటే ఏంటంటే గ్రాఫ్ డ్రా చేసినాం అనుకోండి. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఎలా వస్తుందంటే నాకు ఇక యాక్సిస్ చేస్తామంటే మనం లోడ్ అనేది తీసుకుంటాం, వై యాక్సిస్ మీద ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ అనేది తీసుకుంటాం. ఇప్పుడు జనరేటర్కి మోటార్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ జనరేటర్ డ్రా చేసామనుకోండి, ఎఫిషియన్సీకి లోడ్కి విత్ రెస్పెక్ట్ లోడ్ బట్టి డ్రా చేస్తే నాకేమొస్తుందంటే ఇక్కడ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇదేంటి ఎఫిషియన్సీ ఆఫ్ జనరేటర్. ఓకే, అదే నాకు గ్రాఫ్ అనేది విత్ రెస్పెక్ట్ టు మోటార్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు నాకు గ్రాఫ్ ఏమొస్తుందంటే నాకు కంపేర్ విత్ జనరేటర్తో పోల్చుకుంటే మోటార్కి ఎలా ఉంటుందంటే తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇందులో స్టేలో లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి నాకు ఏమవుద్దంటే ఇది మోటార్. సో ఎఫిషియన్సీ ఆఫ్ మోటార్ ఇది. ఓకేనా, సో ఇది అంటే దాని యొక్క వేవ్ ఫార్మ్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. ఎఫిషియన్సీకి లోడ్కి మనం గ్రాఫ్ డ్రా చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు నాకేంటంటే అసలు ఈ టెస్ట్ కండక్ట్ చేసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పవర్ డ్రాన్ ఏదైతే ఉందో అది
ఈ యొక్క పవర్ డ్రాన్ అనేది మనకు ఏదైతే లాసెస్ ఉన్నాయో ఆ లాసెస్ని మెయిన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. అంటే సో ద పవర్ డ్రాన్ బై ద మోటార్, ద పవర్ డ్రాన్ ఫ్రమ్ ద సప్లై is only to meet the losses. సో మిషన్ యొక్క లాసెస్ని మీట్ చేయడానికి పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది అన్నమాట ఇది. ఓకేనా. సో అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ మిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట మనం. సో లార్జ్ రేటింగ్ ఏదైతే ఉంటాయో, లార్జ్ రేటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ కూడా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. కెన్ ఆల్సో బి టెస్టెడ్. అదే బ్రేక్ టెస్ట్ అయితే లార్జ్ రేటింగ్ మిషన్స్కి మనం కండక్ట్ చేయమన్నమాట. సో మరి దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈ యొక్క టెస్ట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, సో జనరల్గా మనకి ఏంటంటే కాబట్టి అది డిసడ్వాంటేజ్ అన్నమాట. ఓకేనా. డిసడ్వాంటేజ్. ఇక్కడ నాకేంటంటే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైతే ఆ యొక్క మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మనం వెరిఫై చేయమన్నమాట కరెక్ట్గా. కాబట్టి అదే నాకు డ్రాబ్యాక్ దీంట్లో. అంటే ఆ మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క మిషన్స్ అనేది సరిగా వెరిఫై చేయం మనం. సో కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ అంటే ఏవేవి వస్తాయంటే ఇక్కడ నాకు టెంపరేచర్ రైజ్ నాట్ వెరిఫైడ్. ఇది మనం వెరిఫై చేస్తామంటే లేదు. కాబట్టి ఇది డిసడ్వాంటేజ్. దాంతో పాటుగా కాంపిటీషన్ ఎఫెక్ట్. సో కాంపిటీషన్ ఈజ్ నాట్ వెరిఫైడ్. ఇది ఒక డ్రాబ్యాక్. సో దాంతో పాటుగా స్టే లోడ్ లాసెస్. ఈ యొక్క స్విన్మన్ టెస్ట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, నాకు డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయంటే, సో జనరల్గా ఒక మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిఫరెంట్ క్రైటీరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎట్లా అంటే, యాక్చువల్గా ఏంటంటే ఒక మిషన్ పర్ఫార్మెన్స్ అనేది దాని యొక్క టెంపరేచర్ రైజ్, సో అదేవిధంగా కాంపిటీషను, సో అదేవిధంగా దాని యొక్క స్ట్రే లోడ్ లాసెస్, సో ఇలాంటి వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడే ఆ యొక్క మిషన్ యొక్క ఎఫిషియన్సీ మనం పూర్తిగా ఐడెంటిఫై చేసినట్టు. సో అలా కాకుండా జస్ట్ మనకు తెలిసిన లాసెస్ని బేస్ చేసుకునేసి ఆ మిషన్ సమ్ లోడ్ అప్లై చేసినప్పుడు కూడా, అంటే ఇప్పుడు బిఫోర్ మనం ఏం చేసాము, లోడ్ ఏం అప్లై చేయకుండా లాసెస్ అనేది డిటర్మైన్ చేసుకున్నాం. ఆ మిషన్కి సమ్ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు అప్పుడు నాకేమవుతుంది, దాని యొక్క ఇంటర్నల్గా టార్క్ కానీ స్పీడ్ కానీ అవన్నీ చేంజ్ అవుతాయి. ఆటోమేటిక్గా
చేంజ్ అయినప్పుడు దాన్ని బట్టి నాకు ఏమవుతుంది, ఇంటర్నల్గా ఉండే స్ట్రే లోడ్ లాసెస్, దాని యొక్క టెంపరేచర్ రైజ్ కానీ, దాని యొక్క కాంపిటీషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఏమవుతాయి, సో ఆటోమేటిక్గా నాకు ఏమవుతాయి అంటే వేరియేషన్ ఉంటుంది, చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఇనిషియల్గా నేను నో లోడ్ కండిషన్లో ఎంతైతే నేను లాసెస్ డిటర్మైన్ చేశానో అదే నాకు విత్ లోడ్ అప్లై చేసినప్పుడు అదే సేమ్ లాసెస్ ఉంటాయి అనుకుంటే అది మిస్టేక్ అవుతుంది. అది నాకు ఇందులో డ్రాబ్యాక్ అన్నమాట. ఓకేనా? అంటే ఆ యొక్క ఏదైతే మనం ఒక మోటార్ ఉందో ఆ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ పారామీటర్స్ అన్నిట్లో మనం ఇక్కడ ఎస్టిమేషన్ వేయట్లేదు, డిటర్మైన్ చేయట్లేదు. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది, డ్రాబ్యాక్ అవుతుంది. కాబట్టి నాకు ఏంటంటే ఈ యొక్క డిసడ్వాంటేజెస్ అంటే ఏమేమి వస్తాయంటే, నాకు మనం ఏదైతే ఒక మోటార్ తీసుకుంటున్నామో ఆ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే మిషన్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అనేది వెరిఫై చేయట్లేదు. సో కాబట్టి నా డ్రాబ్యాక్ ఏంటంటే, సో ది యాక్చువల్ performance of machine is not verified. ఓకేనా? సో ఆ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు ఇక్కడ టెంపరేచర్ రైజ్ సో టెంపరేచర్ రైజ్ ఈజ్ నాట్ వెరిఫైడ్. ఓకే, సో టెంపరేచర్ రైజ్ అనేది మనం వెరిఫై చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ రైజ్ వెరిఫై చేయట్లేదు. దాంతోపాటుగా నాకేంటంటే ఇక్కడ ఆ యొక్క మిషన్ యొక్క కాంపిటీషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఓవర్కమ్ చేయట్లేదు. కాంపిటీషన్, సో కాంపిటీషన్ ఈజ్ నాట్ వెరిఫైడ్. సో అదేవిధంగా దానికి స్ట్రే లోడ్ లాసెస్ ఆర్ నాట్. స్ట్రే లోడ్ లాసెస్ కన్సిడర్ చేయాలి కదా, కాబట్టి దీంట్లో మనం చేయాలి. కాబట్టి అది ఒక డ్రాబ్యాక్ అన్నమాట, నాకు అదొక డిసడ్వాంటేజ్. సో కాబట్టి నాకు ఇలాంటివన్నీ కన్సిడర్ చేయనప్పుడు దానికి ఎఫిషియన్సీ అనేది కరెక్ట్గా ఉంటుందా అంటే ఉండదు. సో కాబట్టి నాకు ఏమవుతుంది, దీనికి ఎఫిషియన్సీ అనేది ఇన్అక్యురేట్గా ఉంటుంది. ఎఫిషియన్సీ ఈజ్ నాట్ అక్యురేట్. ఓకేనా? సో ఇదన్నమాట స్విన్మన్ టెస్ట్ గురించి. సో ఇప్పుడు ఓకేనమ్మా, అర్థమైంది మా అందరికీ.